కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం, హైకోర్టు తీర్పులు, వాటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలపై కేబినెట్లో చర్చించనున్నారు. పత్తి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎకరానికి 7 క్వింటాల పత్తిని కొంటామని జిన్నింగ్ మిల్లులను L1, L2 కేటగిరీలో అలర్ట్ చేసేలా సీసీఐ అనుచితమైన నిబంధనలు విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తప్పుపట్టింది. ఇక కేంద్రం అనుసరించిన విధానాలతో పత్తి కొనుగోలును నిలిపివేస్తామని మిల్లర్లు ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం, హైకోర్టు తీర్పు, వాటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలపై కేబినెట్లో చర్చించనున్నారు. పత్తి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇక సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై మంత్రివర్గం చర్చించబోతుంది. ఎకరానికి 7 క్వింటాల పత్తిని కొంటామని జిన్నింగ్ మిల్లులను L1, L2 కేటగిరీలో అలర్ట్ చేసేలా సీసీఐ అనుచితమైన నిబంధనలు విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తప్పుపట్టింది. అయితే కేంద్రం అనుసరించిన విధానాలతో పత్తి కొనుగోలును నిలిపివేస్తామని మిల్లర్లు ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు సంబంధించిన అంశంపైనే కీలక క్యాబినెట్ ఇప్పటికీ ఆ అంశానికి సంబంధించి 42% అది హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ప్రశ్న చేసిన నేపథ్యంలో ఆదేశించిన నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పాలంటే వాళ్ళ క్యాబినెట్ చర్చించబోతున్నాం. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలను మెత్తగా నిర్వహించి దాంట్లో పార్టీ పరంగా 40% ప్రభుత్వం వచ్చిన సమాచారం దీనిపై కీలకంగా చర్చించబోతున్నారు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చినప్పుడు కూడా హైకోర్టు దాన్ని కొట్టివేయడం, ఈ నేపథ్యంలో 42% సంబంధించి ఆ సర్పంచ్ ఎన్నికల జరుగుతున్న పరిస్థితి పార్లమెంట్ సమావేశం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీటీసీ, డిప్యూటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా తెలుగు రోజులు తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్షాన్ని డిగ్రీ తీసుకురావాలని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నటువంటి సమాచారం. సో ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట తర్వాత పత్తి పంట ఉంటుంది. పత్తికి సంబంధించి సీసీఐ పలు నిబంధనలు ఎకరాకు 7 క్వింటాలు కొంటారని చెప్పేసి స్పష్టం చేసిన నేపథ్యంలో ఒక గతంలో ఎకరాకు 12 క్వింటాలు కొనుగోలు చేసిన నేపథ్యం. సో ఇప్పుడు 20 లక్షల క్వింటాల పత్తి రైతుల దగ్గర ఉంది. దీనికి సంబంధించి మిల్లర్లు కూడా కొనుగోలు చేయాలని చెప్పిన నేపథ్యం కావచ్చు. అలాగే ఇప్పటికే 1,55,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసి సో పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు ఎవరైతే రైతుల నుంచి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పిన కూడా క్యాబినెట్. సో కీలకంగా చేస్తే గత 2 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ కీలకంగా అయితే క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతున్న సమాచారం మనకు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.